గుడ్ మార్నింగ్ దోస్తులు అందరికీ హ్యాపీ సండే. ఏంటి ఈరోజు మీకు స్పెషల్? సండే రోజు పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా, ఏదైనా ఒక స్పెషల్ చేసి పెట్టాలనిపిస్తుంది మనకు. అందుకే ఈరోజు నేను వడలు చేస్తున్నాను. ఇగో మినప్పప్పు నేను ఇప్పుడే రుబ్బి పెట్టుకున్నాను. దానికి సింపుల్ కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇగో కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది, మరీ ఎక్కువ వేయకండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫస్ట్ మనం ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వీటిని మంచిగా కలిపేసి నేను ఒక 10 నిమిషాల ముందే మూకుడు పెట్టుకొని నూనె పోసుకొని సిమ్లో పెట్టేశాను. ఇది కొంచెం హీట్ అయింది. ఇంకా మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇది చూసారా, ఆయిల్ ప్యాకెట్ నేను ఇప్పుడే ఆయిల్ అయిపోయింది మా ఇంట్లో, తీసుకొచ్చిన కట్ చేసి దీంట్లో మనము వడలు చేద్దాం. దీనికి బాగా ఉపయోగపడుతుంది మనకు. మొత్తం అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మంచిగా కలిపి పెట్టుకున్నాను పిండి. ఒక గిన్నెలో బౌల్లో నీళ్ళు తీసి పెట్టుకున్నాను. ఇంకో ఆయిల్ ప్యాకెట్ కూడా మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వడలు వేయడం స్టార్ట్ చేసేద్దాం. అన్ని వడలు వేసేసినది మంచిగా ఇటున్నాయి. ఫస్ట్ ఆయిల్ సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే పైన క్రిస్పీగా మంట పెద్దగా పెడితే పైన క్రిస్పీగా ఉన్న లోపల పిండి ఉడకదు. అందుకనే మీడియం మంట మీద పెట్టి వేయించండి. ఇలాంటిది ఒకటి జాలి గిన్నె కింద ఒక ప్లేట్ పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ అంతా కింద పడిపోతుంది. ఇదైతే బాగుంటుంది. ఇలాంటి గిన్నె అయితే మీ దగ్గర ఉంటే యూస్ చేసుకోండి. తీసేసాను, వడలు అయిపోయినాయి. ఒక వాయి తీసిన, ఇంకో వాయి వేసిన. ఈ వడలకి సాంబారు నిన్న శనివారం కదా పప్పుచారు చేసిన, అదే ఉండిపోయింది. దీంట్లోకి పల్లీ చట్నీ అయినా ఇంకా టమాటా చట్నీ ఏదైనా బాగుంటుంది, కానీ సాంబార్ అయితే ఇంకా బాగుంటుంది. వడ సాంబార్ అంటారు కదా, సూపర్ ఉంటుంది. ఇట్లా చేసుకోరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి దోస్తులు.